శాతవాహనుల తరువాత ఏపీని పరిపాలించినటువంటి సెకండ్ రాజవంశం ఏది అంటే మీరు ఇక్ష్వాకులు అని చెప్పాలా. శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. మరి ఇక్ష్వాకు రాజులు ఎంతమంది అనంటే మనకు శాసనాల ప్రకారం ఇక్ష్వాకు రాజులు కేవలం నలుగురే. వేటి ప్రకారం? శాసనాల ప్రకారం. అదే పురాణాల ప్రకారం ఇక్ష్వాకు రాజులు ఎంతమంది అని అడిగితే మీరు 7 అని చెప్పాలి. కానీ మనకు శాసనాలనే మనం ఎవిడెన్స్గా తీసుకుని వెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు 9 రాజులు శాసనాల ప్రకారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు అంటే క్రీస్తు శకం 225 నుంచి 300 మధ్య వీళ్ళు సుమారు 75 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ను శాతవాహనుల తర్వాత పరిపాలించడం అనేది జరిగింది. 9 రాజులు కలిపి 75 సంవత్సరాల పాటు, అది కరెక్ట్ టైం పీరియడ్ పరిపాలించడం జరిగింది. ఆ 4 రాజులు ఎవరు అంటే మొదటి రాజు పేరు వాసిష్ఠీపుత్ర. ఇక్కడే నేర్చుకోండి రాజులు. శ్రీశాంతమూలుడు, ఇతను మొదటి రాజు. రెండవ రాజు పేరు వీర పురుష దత్తుడు. మూడవ రాజు పేరు యహువల శ్రీశాంత మూలుడు. నాలుగవ రాజు రుద్ర పురుష దత్త. ఇలా ఈ 4 రాజులు 75 సంవత్సరాల పాటు ఇక్ష్వాకు రాజ్యాన్ని బేస్ చేసుకుని ఏపీని పరిపాలించడం జరిగింది. అయితే ఈ నలుగురికి 4 ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఏంటంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడిని ఫౌండర్ అని పిలుస్తారు, ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. వీరపురుష దత్తుడిని గ్రేట్ కింగ్ అని చెప్పి పిలుస్తారు. యహువల శ్రీశాంతమూలుడు లాంగ్ టైం పరిపాలన చేసిన వ్యక్తి. శాతవాహనుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరు? సెకండ్ శాతకర్ణి. అలాగే ఇక్ష్వాకుల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసిన రాజు ఎవరు? యహువల శ్రీశాంతమూలుడు. లింక్ చేసుకోవాలి. శాతవాహనుల్లో చివరి చక్రవర్తి ఎవరు? 3వ పులోమావి. ఇక్ష్వాకుల్లో లాస్ట్ కింగ్ ఎవరు అంటే రుద్రపురుష దత్త. అర్థమవుతుందా? కాబట్టి శాసనాల ప్రకారం ఇక్ష్వాకు రాజులు 9, పురాణాల ప్రకారం 7. మరి ఆ మిగిలిన 3 ఎవరు సార్ అంటే ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? సో మనం ఇప్పుడు ఒక్కొక్క రాజు గురించి నేర్చుకోవడమే ఈ ఇక్ష్వాకు రాజ్యానికి సంబంధించిన అంశం. సో ఫస్ట్ మనం ఈ రాజును గురించి తెలుసుకుందాం. వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మీరు సైడ్ హెడ్డింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో హెడ్డింగ్ తీసుకోండి. వాసిష్ఠీపుత్ర. వాసిష్ఠి వాళ్ళమ్మ పేరు. నేను చెప్పాను కదా, తల్లి పేరును పెట్టుకోవడం సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది శాతవాహనులు, తరువాత వీళ్ళే. కాబట్టి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు హెడ్డింగ్ తీసుకున్నారా? సో ఇతని గురించి చూద్దాం. ఇతనే ఫస్ట్ రాజు ఇక్ష్వాకులు. సో ఆటోమేటిక్గా వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు అనేటటువంటి వ్యక్తిని ఇక్ష్వాకు రాజ్య ఫౌండర్ అని చెప్పి పిలుస్తాం. వెరీ గుడ్. మరి ఇక్ష్వాకు రాజ్యానికి మూల పురుషుడు ఉన్నాడా అంటే లేడు. ఓకేనా? అదే శాతవాహన రాజ్యానికి మూల పురుషుడు శాతవాహనుడు. మనకు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు గురించి చూడాలంటే ఇతను ఇక్ష్వాకు రాజ్యాన్ని ఎలా స్థాపించాడు మీరే చెప్పాలా. శాతవాహన రాజు ఏ రాజు? థర్డ్ పులోమావిని ఇతను పారద్రోలి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ రాజ్యాన్ని స్థాపించాడు? ఇతని రాజధాని పేరేంటి? మత్స్యపురాణం తెలియజేస్తుంది ఇక్ష్వాకుల రాజధాని నాగార్జునకొండ అని, లేదా విజయపురి అని మనకు మత్స్యపురాణం తెలియజేస్తుంది. కాబట్టి మీరు పక్కాగా ఫిక్స్ అయిపోవాలి. శాతవాహనుల రాజధాని ఫస్ట్ కోటిలింగాల, తర్వాత ప్రతిష్టానపురం, తర్వాత అమరావతి. ఎవరు చెప్పారు? బార్నెట్ బార్జెస్. అలాగా ఇక్ష్వాకుల రాజధాని విజయపురి అని ఎవరు తెలియజేశారు? మత్స్యపురాణం. ఇతను విజయపురిని రాజధానిగా చేసుకున్నాడు. ఇతను చాలా తెలివిగలడు అంట. ఎలాంటి తెలివిగలడు? మనకు శాతవాహనులను చాలా ఇష్టపడ్డారు ప్రజలు. శాతవాహనులను పారద్రోలి ఆంధ్రప్రదేశ్ను ఆక్రమించుకోవడంతో ప్రజలు మాట వింటారా? వినరు కదా. కాబట్టి ప్రజలను మంచి చేసుకోవడానికి బోల్డ్ పనులు చేశాడంట. ఆ పనులు ఏం పనులు చేశాడు? 1,00,000 నాగళ్లను పంచిపెట్టాడంట. నాగళ్ళు, నాగలిని సంస్కృతంలో హలం అని చెప్పి పిలుస్తారు, లేదా సీత అని చెప్పి పిలుస్తారు. హలం పట్టి పొలం దున్ని, నాగలి పట్టి పొలం దున్ని. ప్రజలను మంచి చేసుకోవడానికి ఇతను ఏం చేశాడో చెప్తున్నా. రాజు అవ్వగానే ఇక్ష్వాకు రాజ్యాన్ని ఎలా గట్టిపరిచాడు. 2,00,000 గోవులను దానంగా ఇచ్చాడంట. 3 కోటి బంగారు నాణ్యాలను
పంచిపెట్టాడంట. 4 భూమి లేని వారికి భూమిని దానంగా ఇచ్చాడంట. దీన్ని బేస్ చేసుకొని బిట్లు ఎలా అడుగుతారు అంటే, ఎప్పుడైతే 1,00,000 నాగళ్లను ఇచ్చాడో, అప్పుడు ఇతనికి వస్తున్నటువంటి బిరుదులు మనకు ప్రీవియస్‌లీ బిట్ ఏరియా. ఏంటా బిరుదులు? ఎప్పుడైతే 1,00,000 నాగళ్లను పంచాడో, అప్పుడు ఇతనికి వచ్చిన బిరుదు శత సహస్ర హాలిక అనే బిరుదు ఇతనికొచ్చింది. శత అంటే 100, సహస్ర అంటే 1000. 100,000 ఎంత? 1,00,000. కాబట్టి ఇతనికొచ్చిన బిరుదేంటి? శత సహస్రహాలిక అనే బిరుదొచ్చింది. అలాగే 1,00,000 గోవుల్ని, బంగారు నాణేల్ని, భూమిని పంచబట్టి ఇతన్ని ప్రజలు ఏమన్నారు అంటే మహా దానాధిపతి అని చెప్పి పేర్కొన్నారు. అలాగే ఇక్ష్వాకుల్లో మహారాజా అనే బిరుదు పొందిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. సో ఇలా ప్రజలను లయ చేసి ఈ బిరుదులు పొందాడు. దీంట్లో గ్రూప్ 2 ప్రీవియస్‌లీ బిట్టు శత సహస్రహాలిక బిరుదాంకితుడు ఎవరు అని అడిగారు. ఇప్పుడు 3వ పులోమావిని మర్చిపోవడానికి ఈ జిమ్మిక్కులు, ఈ మ్యాజిక్‌లు చేశాడు. కానీ ఎంతో కాలం మ్యాజిక్‌లు, జిమ్మిక్కులు ఉండవు కదా! కాబట్టి అతను చేసినటువంటి పనేంటంటే, నన్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇతను యాగాలు అనేవి నిర్వహించాడు. అర్థమవుతుందా? మనకు శాతవాహనుల్లో యాగాలు చేసిన మొదటి రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. అర్థమవుతుందా? సో, ఇక్ష్వాకుల్లో యాగాలు చేసిన మొదటి రాజు ఎవరు? వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఏం యాగాలు చేశాడు? ఒక యాగం వాజపేయ యాగం, రెండో యాగం అశ్వమేధ యాగం, మూడవ యాగం నరమేధ యాగం, 4వ యాగం గ్రూప్ 2 బిట్టు అగ్నిస్తోమ యాగం. ఈ యాగాలు ఎందుకు చేస్తారు? గౌరవాన్ని నిలబెట్టుకుని రాజ్యాన్ని పటిష్టం చేయడానికి. రేపు అడుగుతారు, అశ్వమేధ యాగం చేస్తే వచ్చే బిరుదు సామ్రాట్. అదే వాజపేయ యాగం చేస్తే వచ్చే బిరుదు సామ్రాట్. అశ్వమేధ యాగం చేస్తే వచ్చే బిరుదు స్వరాట్. నరమేధ యాగం చేస్తే వచ్చే బిరుదు ఏకరాట్. అగ్నిస్తోమ యాగం చేస్తే వచ్చే బిరుదు ద్విజుడు. సో ఇలాంటి బిరుదులను పొంది రేపు జతపరచము అని అడుగుతారు. ఇలాంటి బిరుదులను పొంది తను తన రాజ్యానికి పునాదులు వేసుకుంటూ వస్తున్నాడు. అర్థమైందండి? సో తిను ఫస్ట్‌లో ఇవి చేసుకుంటంతో పాటు ఇంకా బలపడడానికి ఏం చేస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు తాను బలపడడానికి వివాహ సంబంధాలను అడ్డం పెట్టుకుని ఎదగాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఎలాగా? ఇప్పుడు శాతవాహనుల్లో వివాహ సంబంధాల ద్వారా ఎదిగిన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. దేవి నాగానికను పెళ్లి చేసుకోబట్టి మహారాష్ట్ర వరకు ఎదిగాడు. అలా ఇతను వివాహ సంబంధాల ద్వారా ఎదగాలి అనుకుంటున్నాడు. ఎలా ఎదగాలనుకుంటున్నాడు? ఇతని ఫ్యామిలీ చూడాలి మనం. ఇతని ఫ్యామిలీ. రేపు అడుగుతారు, మొదటి శాతకర్ణి భార్య పేరేంటి? దేవి నాగానిక. గౌతమిపుత్ర శాతకర్ణి భార్య పేరేంటి? వాసిష్ఠి. మరి రేపు అడుగుతారుగా, ఇక్ష్వాకు రాజ్య ఫౌండర్ వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి భార్య పేరేంటి అని అడిగితే ఏమవుతారు మీరు? భార్య పేరు మటరశ్రీ. ఇంపార్టెంటే. ఇతని తర్వాత మనం నెక్స్ట్ రాజు గురించి తెలుసుకోవాలిగా. కాబట్టి ఇతని సన్ పేరేంటి? వీర పురుష దత్త. అలాగే ఇతని యొక్క డాటర్ కుమార్తె పేరేంటి? అటవి శాంతశ్రీ. మాస్టారు మాకు ఇంత అవసరమా? బిట్ ఏరియా. ఎక్కడైతే టఫ్గా ఉంటుందో అక్కడే బిట్ ఏరియా. ఇతనికి చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు. చెల్లెళ్ళ పేర్లేంటి? శాంతశ్రీ, హర్మశ్రీ. ఇప్పుడు వివాహ సంబంధాల ద్వారా బలపడ్డాడు అన్న. వివాహాలు ఎవరికి చేయాలి? చేస్తే కొడుకు చేయాలి, కూతురికి చేయాలి. చెల్లెళ్ళు అంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటారుగా. పెద్ద వయసే కదా ఇంచుమించు. ఈయన వయసు ఉంటుందంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. సో ఫస్ట్ స్టెప్ తన కొడుకు ద్వారా బలపడాలనుకుంటున్నాడు. సో ఏం చేస్తున్నాడు చూడండి. తన కొడుకు పేరేంటి? వీర పురుష దత్త. సో వీర పురుష దత్తకు పెళ్లి ద్వారా ఇక్ష్వాకు రాజ్యాన్ని బలపరచాలనుకున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో శకులకు మరో పేరేంటి? క్షాత్రప. ఆ రోజు కూడా క్షాత్రప రాజ్యం ఉంది. అర్థమవుతుందా? శకరుద్ర దమనుడి తర్వాత కంటిన్యూ అవుతుంది అది. ఈ క్షాత్రప రాజ్యానికి చెందినటువంటి రాజు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నాడు. అతని పేరు రుద్రసేనుడు. ఈ రుద్రసేనుడు అనే రాజుకు ఒక కూతురు ఉంది, రుద్ర భట్టారిక. కాబట్టి ఎట్లాగొట్లా శకులతో వియ్యమందుకుంటే ఇక్ష్వాకు రాజ్యం బలపడిపోద్దని భావించి తన కొడుకు వీరపురుషదత్తుడికి రుద్రభట్టారికానిచ్చి పెళ్లి చేశాడు. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి రేపొద్దునే వీరపురుషదత్తుడి భార్య ఎవరన్నా రుద్రభట్టారిక. ఎవరి కూతురు అంటే రుద్రసేనుడు. రుద్రసేనుడు ఎవరంటే శకరాజు లేదా క్షాత్రపరాజ్య రాజు. చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగిందో, కొడుకు పెళ్లి చేశాడో ఈ పైనున్న క్షాత్రపు రాజు కూతురుతో,
స్ట్రాంగ్ అయిపోయాడు. అర్థమవుతుందా? తర్వాత ఏం చేశాడు కొంతకాలానికి చెల్లెళ్ళను పోగొట్టుకోకూడదని అర్థమైందా? చెల్లెళ్ళను పోగొట్టుకోకూడదని ఎవరు శాంతశ్రీ, హర్మశ్రీని పోగొట్టుకోకూడదని శాంతశ్రీ కూతురు, హర్మశ్రీ కూతుళ్ళు ఏమవుతారు? మేనత్త కూతుళ్ళు. వీళ్ళని కూడా ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. ఎవరు కూతుళ్ళనిచ్చి? మేనత్త కూతురునిచ్చి. కాబట్టి భారతదేశంలో మేనరికం అంటే మేనత్త కూతుళ్ళను పెళ్లి చేసుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఇక్కడి నుంచే. అంతకుముందు అలా మ్యారేజ్లు చేసుకోలేదు. అర్థమవుతుందా? ఇక్కడ పెళ్ళి అయిపోయింది, ఇక్కడ పెళ్ళి అయిపోయింది. తర్వాత ఏం చేశాడు? తన కూతురు ఉంది కదా, తన కూతురు ఏం చేస్తున్నాడో చూడండి. ఆ రోజుల్లో గొప్ప సేనాధిపతి ఉన్నాడంట, సేనాని. విశాఖపట్నం దగ్గరలో ఉంటాడంట. అతను ధనిక వంశానికి చెందినటువంటి స్కంద విశాఖుడంట. ఈ ధనిక వంశానికి చెందిన స్కంద విశాఖుడికి తన కూతురు ఎవరు? అటవి శాంతశ్రీనిచ్చి పెళ్లి చేశాడు. చూసారా? ఇటు అటు చక్కగా హ్యాపీగా చేసి స్ట్రాంగ్ చేసి పారేశాడు రాజ్యాన్ని. సో అంత తెలివిగలడు. కాబట్టి వివాహ సంబంధాల ద్వారా ఇక్ష్వాకు రాజ్యాన్ని బలిష్టం చేసిన వ్యక్తి వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటా క్వశ్చను? పారావత విహారం గుర్తొస్తుందా మీకు? పారావత విహారం ఎవరి కోసం, ఎవరు కట్టించారు? ఆచార్య నాగార్జునుడి కోసం. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి, శాతవాహనుల టైంలో. నెక్స్ట్ ఇక్ష్వాకులు వచ్చారు. ఇది ఉందా లేదా? ఉంది. వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడి కాలంలో పారావత విహారం శిథిలమైపోయిందంట. ఆ శిథిలమైపోయిన పారావత విహారాన్ని ఇక్ష్వాకుల కాలంలో మళ్ళా తిరిగి పునర్నిర్మించినది ఎవరు అని అడుగుతారు. ఇవే ఆప్షన్స్. చెప్పండి. ప్రీవియస్లీ బిట్ పారావత విహారంను పునర్నిర్మించింది ఎవరు? శాంతశ్రీ. అంటే చెల్లెలు శాంతశ్రీ ఇంత మంచి పని చేసింది. అర్థమైందా? ఇంకో ప్రశ్న అడుగుతారు. ఏంటా ప్రశ్న అంటే పారావత విహారం ముందు ఆయక స్తంభమును నాటింది ఎవరు అని అడుగుతారు. నాటింది ఎవరు? కూతురు అటవి శాంతశ్రీ. ఈ తేడాలు గ్రహించాలి. ఆ ఆయక స్తంభం ఇంచుమించు శాసనంలాగా ఆయక స్తంభం నాటి అటవి శాంతశ్రీ ఇలా అంటుంది. ఏమంటుంది? పుట్టినింటికి మెట్టినింటికి మేలు జరగాలి అని ఆయక స్తంభాన్ని వేసి శాంతశ్రీ ఎవరిని కోరుకుంటుంది? బుద్ధ భగవానుని కోరుకుంటుంది. కాబట్టి శాతవాహన రాణులు బౌద్ధ మతాన్ని పోషించారు, ఇక్ష్వాక రాణులు బౌద్ధ మతాన్ని పోషించారు. అర్థమవుతుందా? ఇలా మనోడు చక్కగా తెలివితేటలతో ప్రజల్ని అందరినీ లైన్ చేసుకుని చక్క బలమైన ఫౌండేషన్ చేసి చచ్చిపోయాడు. అనంతరం వీరపురుషదత్తుడు కింగ్ అవుతాడు. కాబట్టి మనం నెక్స్ట్ వీరపురుషదత్తుడు గురించి తెలుసుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు ఏమైనా శాసనాలు వేసాడా అని అడుగుతారు. వేశాడు. రెంటాల, దాచేపల్లి, కేసనపల్లి, రెంటాల, దాచేపల్లి, కేసనపల్లి అనేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ను వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు వేయించడం జరిగింది. అడుగుతారు కదా క్వశ్చన్స్. అర్థమవుతుందా? అది మీరు చూసుకోవాలి. సో ఇది వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ మనం వీరపురుషదత్తుడు గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఒక విషయం చూడాలి. ఏంటా విషయం? ఇప్పుడు మనం అంతకుముందు శాతవాహనుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాం? ఇక్ష్వాకుల గురించి చెప్తున్నాం. శాతవాహనుల రాజభాష అంటే ఏమని చెప్పాలి? ప్రాకృతం. మరి ఇక్ష్వాకుల రాజభాష అంటే ప్రాకృతమే. ఓకే. మరి శాతవాహనుల రాజ చిహ్నం అని అడిగితే రాయల్ ఎంబ్లమ్ ఏమని చెప్తారు? సూర్యుడు. మరి ఇక్ష్వాకుల రాజ చిహ్నం అంటే మీరు ఏం చెప్పాలా? సింహం. అర్థమవుతుందా? ఇది చూడాలి. శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందిన శిల్పకళ అంటే అమరావతి శిల్పకళ. మరి ఇక్ష్వాకుల కాలంలో ఎలాంటి శిల్పకళ అభివృద్ధి చెందింది అంటే వీళ్ళు ఆకుపచ్చ రాళ్ల మీద శిల్పాలు చెక్కేటటువంటి కళను డెవలప్ చేశారంట ఇక్ష్వాకులు. ఆకుపచ్చ చక్కని గ్రీన్ స్టోన్స్ మీద. అర్థమవుతుందా? శాతవాహన రాజులు ఎంతమంది? 30 మంది. ఇక్ష్వాకు రాజులు ఎంతమంది? 4. ఓకే. ఇట్లా మీకు మెయిన్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అర్థమవుతుందా? అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. రైటా? సో నెక్స్ట్ మనం వీరపురుషదత్తుడు గురించి తెలుసుకుందాం.